ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. ఆదికాండము 29వ అధ్యాయము 15వ వచనము. ఆ లబాను, నీవు నా బంధువుడవైనందున ఊరకయ్య నాకు కొలువు చేసేదవా, నీకేమి జీతం కావాలనో చెప్పుమని యాకోబుని అడిగాను. జెనసిస్ చాప్టర్ 29 verse 15. Then Laban said to Jacob, because you are my relative, should you therefore serve me for nothing? Tell me, what should your wages be? దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చూడండి, మన యాకోబు గారు ప్రతి ఆశీర్వాదానికి కూడా అర్హులు. తన తండ్రి అయిన ఇస్సాకు గారి దగ్గర నుంచి ఆయన తన తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలను పొందారు. దేవుడు ఆల్రెడీ చెప్పారు కదా, నేను యాకోబుని ఆశీర్వదిస్తాను, ఇస్సాకు సేవలు చేసుకుంటారని చెప్పినా గానీ రెబ్కా గారు యాకోబు గారు కలిసి తన తండ్రికి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుతారు. ఇక్కడ వాళ్ళ అన్నయ్య తన్ని ఎక్కడ చంపేస్తారు, ఎందుకంటే మోసం చేశాడు కాబట్టి అన్నయ్య జ్యేష్ఠ పుత్రునిగా ఆయనకు రావాల్సిన ఆశీర్వాదాన్ని యాకోబు గారు తీసేసుకున్నారు. కాబట్టి ఇస్సాకు గారికి చాలా కోపం వచ్చింది. అప్పుడు అన్నారు, మా నాన్న చాలా వృద్ధాప్యంలో ఉన్నారు, మా నాన్నకి కష్టం కలగకూడదు, తర్వాత నేను చూసుకుంటానని అన్నప్పుడు ఇస్సాకు గారు రెబ్కా వాళ్ళిద్దరు కూడా భార్యాభర్తలు యాకోబుని రెబ్కా అన్నగారైన లబాన్ వారి ఊరికి పదానారాంకి పంపిస్తున్నారు. సో ఇక్కడ చూడండి, వాళ్ళ మామగారు యాకోబు గారు ఏ విధంగా వాళ్ళ అన్నను మోసం చేశారో ఇక్కడ యాకోబుని వాళ్ళ మేనమామైన లబాను ఆల్మోస్ట్ 10 సార్లు జీతాలు మార్చి యాకోబు చేత చాలా కష్టం చేయించుకొని యాకోబు గారిని మోసం చేసిందంటే మళ్ళీ ఇక్కడ ఎవరు, లబాన్ గారు. సో వాట్ ఎవర్ వి డూ అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్స్ టు అస్. మనం ఏది చేసినా కానీ మళ్ళీ తిరిగి ఆ మోసం మన దగ్గరికి వస్తుందని ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఆయన అంటాడు, నీకెంత జీతం కావాలి? ఇక్కడ జీతగాడిగా వాళ్ళ ఇంటికి వచ్చారు, అక్కడేమో యజమానిగా నాన్న దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందారు. ఆదికాండము 25-23 అలాగే 27వ అధ్యాయము 28-29 వచనాలు చూస్తుంటే, ఆల్ ద ఎల్డర్ సన్స్ బ్లెస్సింగ్స్ he received, but he's away from his parents, he's away from his family. As a spiritual head గా, as a spiritual father గా దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొంది కూడా ఆయన తన తల్లిదండ్రులకి 20 సంవత్సరాలు దూరంగా ఉండాల్సి వచ్చింది. బికాస్ ఆఫ్ హిస్ స్కీమ్స్ హీ వాక్డ్ అకార్డింగ్ టు హిస్ మైండ్, నాట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రకారం కాకుండా తన మనసు ప్రకారం నడుచుకొని ఆయన మోసం చేశారు. కాబట్టి వాళ్ళ మాయమావ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మళ్ళా తిరిగి యాకోబు గారిని మోసం చేసి 20 సంవత్సరాలు ఎంతో కాయ కష్టం చేయించుకున్నట్లు మనం చూస్తున్నాము. హీ వర్క్ సో హార్డ్ అని ఉంటుంది మనకి ఆదికాండం 30:25లో. ఆయన అంటున్నారు, నేను నీ దగ్గర చాలా కష్టపడి పనిచేశాను, ఇప్పుడు నా దేశానికి, నా ప్రజల దగ్గరికి, నా కుటుంబం దగ్గరికి నన్ను వెళ్ళిపోని అంటున్నారు. సి, వేర్ ఎవర్ వి ఆర్, our people are our people, our country is our country, and our relatives are our relatives, our family is our family కదా. దేవుడు ఏమన్నారు 28వ అధ్యాయం 15వ వచనంలో, ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు దిస్ ప్లేస్. నిన్ను తిరిగి మీ తాతయ్య గారికి నేను ఏదైతే ఆశీర్వదించి ఇస్తానన్నానో దాన్ని నేను నీకు ఇస్తాను, ఈ ప్రదేశానికి మళ్ళీ తిరిగి తీసుకొస్తానని దేవుడు చెప్పారు. అలాగే మనం చూస్తుంటే ఇక్కడ 31:7లో చూస్తుంటే వాళ్ళ భార్యతో చెప్తున్నాడు, యువర్ ఫాదర్ లబాన్, నీ తండ్రి లబాన్ నన్ను ఎంతగానో మోసపుచ్చాడు, కానీ దేవుడు నన్ను కించపరచడానికి కానీ, దేవుడు నన్ను హర్ట్ చేయటానికి కానీ నా దేవుడు ఒప్పుకోలేదు అని అంటారు. సీ అవర్ గాడ్, హౌ గుడ్ ఈజ్ అవర్ గాడ్. మనం మోసగాళ్ళమైనా, మనం అబద్ధికులమైనా కానీ, మనం ఎన్నో స్కీమ్స్తో మనం ఉన్నా కానీ, ఆ డిసీవింగ్ స్పిరిట్తో మనం ఉన్నా కానీ, మన దేవుడు చూడండి, ఆయన పిలుచుకున్న పిలుపు, ఆయన వాగ్దానం చేసిన దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు. ఇక్కడ యాకోబు సాక్ష్యం ఇస్తున్నాడు, మోసగాడైన యాకోబు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు, మీ నాన్న లబాన్ నన్ను మోసపుచ్చినా కానీ నా దేవుడు నాకు ఎలాంటి బాధ కలగకుండా, నన్ను మోసపోనీయకుండా నా దేవుడు నన్ను గొప్పగా చేసి నన్ను ఆశీర్వదించారు అని అంటున్నారు. దేవునికి స్తోత్రాలు. అలాగే 31:18లో మనం చూస్తుంటే, హీ టుక్ ఆల్ ద థింగ్స్ అండ్ హీస్ కమింగ్ బ్యాక్ టు హిస్ ఫాదర్ ఐజక్. ఐజక్ గారు ఏమన్నారు అప్పుడు 20 సంవత్సరాల క్రితం, మేబీ నేను చచ్చిపోతానేమో, నా వయసు అయిపోయింది, మీరు తొందరగా వెళ్ళి నాకు మంచి భోజనం సిద్ధపరిస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నారు కదా. 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ ఐజక్ గారు అక్కడే ఉన్నారు. మళ్ళా యాకోబు గారు తిరిగి వెళ్ళిన తర్వాత ఆయన వయసు ఆల్మోస్ట్ 185 సంవత్సరాలప్పుడు ఇస్సాకు గారు మరణించారని, ఆయన ఇద్దరు కుమారుడైన ఏసేవు, యాకోబు గారు ఇద్దరు ట్విన్స్ కదా, కమల పిల్లలు, వాళ్ళిద్దరూ వాళ్ళ నాన్నగారిని సమాధి చేశారని, వాళ్ళ తాతయ్య సమాధి ఎక్కడైతే ఆయన స్థలాన్ని కొనుక్కొని వాళ్ళ తాతయ్య
వాళ్ళ నానమ్మ ఉన్నారో అదే ప్రదేశంలో ఇస్సాకు గారు, రెబ్కా గారి సమాధి, అలాగే యాకోబు గారు, లియా గారి సమాధి కూడా అదే ప్రదేశంలో హెబ్రోన్లో ఈ రోజు వరకు కూడా ఉంది. చూడండి మన బైబిల్ సాక్ష్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. మన దేవుడు చెప్పిన మాట ఏ మాట అయినా కానీ, ఏ వాగ్దానం అయినా కానీ మన దేవుడు చేసే దేవుడు, కార్యాలు చేసే దేవుడు. ఈ రోజున మనకి సాక్షాధారంగా అన్నీ కూడా మనం చూడటానికి ఉన్నాయి. కాబట్టి మనం వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ రిటర్న్, we need to believe in the word of God, because our God is able, our God is real, our God is living God. దేవునికి స్తోత్రాలు. చూడండి ఇక్కడ 31:41 చూస్తుంటే 10 సార్లు నా జీతాలు మీ నాన్న మార్చారు అని అంటున్నారు. అలాగే 31:42 చేస్తుంటే ఆయన అంటున్నారు, అన్లెస్ ద ఫియర్ ఆఫ్ మై ఫాదర్ అబ్రహాం, ఫాదర్ అంటే తాతయ్యని, ఇక్కడ నా తండ్రి అయిన అబ్రహాం గారు, నా తండ్రి అయిన ఇస్సాకు గారు, వారు దేవునిలో భయపడిన ఆ భయం ద్వారా ఏ విధంగా అయితే దేవుని భయభక్తులు నడుచుకున్నారో దాని మీద నేను ప్రమాణం చేసి నేను చెప్తున్నాను, అది లేకుండా ఉన్నట్లయితే మీరు నన్ను ఎప్పుడుకో ఫినిష్ చేసేవాళ్ళు అని అంటున్నారు. అబ్రహాం గారు దేవుని భయభక్తుల్లో జీవించి దేవునికే స్నేహితుడయ్యారు. అందుకే దేవుడు ఎప్పుడు మాట్లాడినా కానీ ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజక్, జేకబ్ అని అంటారు. ఎంత గొప్ప మాట కదా అది. జీవించి ఉన్న వాళ్ళకి దేవుణ్ణి, అనువాడను ఉన్నవాడను, దేర్ ఇస్ నో బిగినింగ్ అండ్ దేర్ ఇస్ నో ఎండ్ టు మీ. నేను అబ్రహాం గారికి దేవుణ్ణి, ఇస్సాకు గారికి దేవుణ్ణి, యాకోబు గారికి దేవుణ్ణి అని అంటారు. ఈ రోజున వాక్యం వింటున్న నువ్వు వాక్యం చదువుతున్నాను, మనకు కూడా మన దేవుడు, మన యేసయ్య, జీవించి ఉన్నది యేసయ్య. ఆయన అంటా ఉన్నారు, ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ రత్న, ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ ఆల్ ద పీపుల్, ఆల్ దీస్ జనరేషన్స్, బికాజ్ we live in him and he lives in us. మనము యేసయ్యలో జీవించి ఉన్నాము, యేసయ్య మనలో జీవించి ఉన్నాం కాబట్టి we are the children of our living God. మనము జీవించి ఉన్న మన యేసయ్య బిడ్డలుగా మనం ఇక్కడ ముద్రించబడి ఉన్నాము. దేవునికి స్తోత్రాలు. మనం అనుకోవచ్చు బైబిల్ చదివేటప్పుడు ఆ రోజున మేబీ అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబ్ గారు, యేసేపు గారు వీళ్ళకే ఇలాంటి టైటిల్స్ ఉన్నాయేమో అనుకుంటాం. నో 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 నో. ఈ రోజున వాక్యం చదువుతున్నాం మనము, యేసయ్య పరిశుద్ధ రక్తంతో కవర్ చేయబడిన మనము, యేసయ్య రక్తం చేత మన పాపాలు అడగబడిన మనము, యేసయ్య రక్షణలోకి వచ్చిన మనము, యేసయ్య యొక్క కృప చేత రక్షింపబడిన మనము, ఈ రోజున మనం కూడా అదే ధైర్యంతో, అదే విశ్వాసంతో, అదే మాటలు ఈరోజు మనం మాట్లాడటానికి నా దేవుడు, నా తండ్రి. దేవునికి స్తోత్రాలు. అలాగే చూడండి ఇక్కడ మనం చూస్తా ఉంటుంటే ఎవరినైతే దేవుడు ఎన్నుకుంటారో కీర్తన 34:7 అంటారు, హూ ఎవర్ ఫియర్స్ ద లార్డ్, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ కూడా ఆయన దేవదూతల నుంచి కాపలా కాస్తారంట. యాకోబు గారికి మనం ఏమి నేర్చుకున్నాము? 28వ అధ్యాయంలో ఆయన మేనమామ ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ దారి మధ్యలో ఆయన నిద్రపోతున్నప్పుడు దేవాది దేవుడు ఆ యొక్క పరలోక రాజ్య దర్శనాన్ని ఇచ్చి దేవదూతలు చూపించి దేవాది దేవుడు మాట్లాడారు, యాకోబు నేను మళ్ళా తీసుకొస్తాను, మీ తాతయ్యకి వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాన్ని మీ నాన్నగారికి వాగ్దానం చేశాను, ఈ రోజున నీ ద్వారా నేను వాటిని నెరవేర్చబోతున్నాను, నువ్వు తిరిగి ఎంతగానో సంపదతో పశుపక్షాదులతో మళ్ళా తిరిగి ఒక మంచి మనిషిగా రాబోతున్నామని దేవుడు ఏ విధంగా చెప్పారో అదే విధంగా మన యాకోబు గారు దేవునితో ఆయన ముఖాముఖిగా పోరాడి దీవించే వరకు నేను వదలను అనేసి ఆ యాకోబు గారు పొందిన దీవెనలు మనం ఈ రోజున ఆలోచిస్తుంటే ఈ రోజున నీకు నాకు కూడా అధికారాన్ని దేవుడిచ్చారు. మనం ప్రార్థనలో మనం గోజాడి, మన ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకొని దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందటానికి దేవుడు మనకు ఆ కనెక్షన్ ఇచ్చారు. ఈ రోజున దేవుని పాదాల దగ్గర మనం గోజాడటానికి దేవుడు మనకు ఆ కృపను చూపించారు. దేవునికి స్తోత్రాలు. యోబు గ్రంథము 4:8 చూస్తే దేవాది దేవుడు అంటారు, ఆ వికెడ్నెస్తో మనం గింజలేస్తే, చెడుతనంతో మనం గింజలేస్తే మనం ఏదైతే నాటుతామో ఆ చెడు గింజలనే మనం పొందుతాము. కాబట్టి దేవుడు ఏం చెప్తారంటే మంచి ఆలోచనలు, మంచి కార్యాలు, మంచిగా నడవటం నేర్చుకున్నప్పుడు దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ప్రతి మంచి ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. దేవుని దగ్గర నుంచి వచ్చే అన్ని మంచివే, కానీ మనలో నుంచి వచ్చే మంచి కూడా దాంతో మ్యాచ్ అవుతూ ఉండాలి, కలుస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రాలు. సో వాట్ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ జేకబ్, ఐ ఆమ్ విత్ యూ. దేవుడు అన్నారు, నేను నీతో ఉన్నాను, నేను నీ దేవుడిని. అలాగే ఈరోజు దేవుడు మన యేసయ్య అంటున్నారు, నేను మీతో ఉన్నాను, భయపడబాకండి, నేను జీవించి ఉన్న దేవుడిని, ఆల్ఫా ఒమేగా అయిన దేవుడిని, మరణపు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి, మీరు భయపడొద్దని ఈరోజు మనకి చెబుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మర్సీస్. ఎంత గొప్ప దేవుడు మీరు నాయన, జీవం కలిగిన దేవుడు మీరు నాయన. అవును నాయన ప్రభా, గలతీల పత్రిక 3వ అధ్యాయం తండ్రి
6 నుంచి నాయన ప్రభా 29 వచనాలు మేము చూసినప్పుడు నాయన ప్రభా అది అన్యుడు కానీ యూదుడు కానీ నాయన స్త్రీ కానీ పురుషుడు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ సమస్తలు నాయన ప్రభా ఈ సమస్త జనాంగం ఎవరైతే మీ అందు విశ్వాసం ఉంచుతారో మేమందరం కూడా అబ్రహాం గారితో చేసుకున్న నిబంధన ఆశీర్వాదాలు మేమంతా పొందటానికి యేసయ్య ద్వారా పొందటానికి మేము అర్హులమని మీ చెప్పిన మాట ప్రకారం నాయన ప్రభా ఈ రోజున మీరు మాకు అర్హతనిచ్చిన ఆయన ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చి మీ కృపా సింహాసనం దగ్గరకు వచ్చి హెబ్రీల్ పత్రిక 4:16 తండ్రి ధైర్యంగా రమ్మన్నారు నాయన మీ దగ్గర నుంచి కృపా కరుణ పొందటానికి నాయన ప్రభా మీ పాదాల దగ్గర సాష్టాంగపడి నమస్కారం చేసి మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాయన వాక్యం వింటున్న ప్రతి బిడ్డను వారిని వారి కుటుంబాన్ని మీరు దీవించిన ఆయన ఎన్నడూ చూడని కార్యాలు ఎప్పుడూ వాళ్ళ జీవితంలో జరగని కార్యాలనైనా మీ పరలోక రాజ్యపు అసాధారణమైన కార్యాలని ప్రతి బిడ్డ జీవితంలో జరిగించిన ఆయన ఎస్ ఐఆమ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ నేను దేవుని కుమారుని నేను దేవుని కుమార్తెను నా దేవుడు నాతో ఉన్నారు నా దేవుడు నాతో ఉంటే నన్ను ఏం చేయగలరు అనేసి నాయన మీ అందు ధైర్యంతో మేము ముందుకు వెళ్ళటానికి నాయన తండ్రి లబాను నాయన ప్రభా 10 సార్లు యాకోబు గారి జీతాలు మార్చినా కానీ యాకోబు గారిని మోసం చేసినా కానీ నాయన కానీ మీ సన్నిధానంతో మీరుండి నాయన ఎలాంటి మోసము యాకోబు వైపు రాకుండా నా తండ్రి ప్రభా యాకోబును వారి గృహాన్ని మీరు ఆశీర్వదించిన ఆయన ఈ రోజు వరకు మేము మాట్లాడుకుంటానికి తండ్రి ఆ యొక్క దీవెనను మేము పొందటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రభువా ఆల్ దట్ వీ నీడ్ ఇస్ యువర్ ప్రెజెన్స్ లార్డ్ ఫాదర్ గాడ్ యూ బీ విత్ అస్ లార్డ్ ఫాదర్ గాడ్ దట్స్ ఆల్ వీ నీడ్ లార్డ్ ఫాదర్ గాడ్ బికాస్ వెన్ వీ హ్యావ్ క్రైస్ట్ వీ హ్యావ్ హెవెన్ earth and underneath the earth, Lord Father God, because everything belongs to you, Lord Father God. Lord, I thank you once again for your grace and mercies. తండ్రి మీకే స్తుతులు స్తోత్రాలు అర్పించుకుంటూ యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.